శ్రీమాత్రే నమః. ఇది చాలా ముఖ్యమైన పోస్ట్. 'ధురంధర్' అనే సినిమా గురించి రివ్యూ ఇవ్వమని చాలామంది అడిగారు. అయితే నేను ఆ సినిమా చూడలేదు. చాడా శాస్త్రి గారు ఒక పోస్ట్ పెట్టారు. అది వినిపించే ప్రయత్నం చేస్తాను. 'ధురంధర్' అనే అతను పాక్లో ఉండి పనిచేస్తున్న ఒక భారత స్పై ఏజెంట్. పాక్లో ఉన్న క్రిమినల్ గ్యాంగ్స్లో జాయిన్ అయ్యి వాళ్ళ రహస్యాలు సేకరిస్తూ ఉంటాడు. అక్కడ అటువంటి క్రిమినల్ గ్యాంగ్స్కి మరియు భారత్ కరెన్సీని దొంగ నోట్లుగా ముద్రించి అమ్మే ముఠాలతో పాక్ ఐఎస్ఐ ఎలా కుమ్మక్కు అవుతూ వాళ్ళ ద్వారా భారతదేశాన్ని అస్థిరపరచటానికి ఎటువంటి కుట్రలు పన్నుతూ ఉందో మన రాజకీయ నాయకుల ఇంటెలిజెన్స్ వైఫల్యాల వంటివి అన్నీ చూపిస్తూ కాందహార్ హైజాక్తో మొదలుపెట్టి పార్లమెంటు మీద దాడి, ఆపై 26/11/2008 ముంబై తాజ్ హోటల్ పేలుళ్లకు పాక్లో ఎలా ప్రణాళికలు రచించబడ్డాయో అన్నీ విపులంగా ఈ 'ధురంధర్' సినిమాలో చూపించారట. కాబట్టి తప్పక చూడండి అని చెప్తూ ఆ సినిమాలో చూపించిన సంఘటనలు అన్నీ నిజంగా జరిగాయి, దానిలో ఒక ముఖ్యమైనది అని చెప్పి ఆయన రాస్తున్నారు. ఒక పాక్ డాన్, అతని పేరు జవేద్ ఖానాని అనేవాడు భారతదేశ కరెన్సీని దొంగ నోట్లుగా ముద్రించి ఉగ్రవాదులకి అందజేయటము, భారతదేశంలో పంపిణీ చేయటము అవి చూపించారనమాట ఆ సినిమాలో. అది నిజంగానే జరిగింది. అసలు ఈ దొంగ నోట్ల ముద్రణ వెనకాల మన మీడియాలో అప్పట్లో వచ్చిన కథనాల ఆధారంగా నేను ఈ పోస్టు తయారు చేశానని చాడాశాస్త్రి గారు రాస్తున్నారు. ఈ పోస్టు చదివితే ఆనాటి సోనియాగాంధీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉండేదో అర్థమవుతుంది. వాళ్ళు నిజంగా ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేశారా, లేక ఏదైనా వేరే ఎజెండా ఉందా అనే అనుమానం రాక మానదు. ఈరోజు సోనియాగాంధీ గారు పుట్టినరోజు కూడాను. సర్లేండి, ఆవిడ పుట్టినరోజు పూట నేనేమి ఈ పోస్ట్ చదవట్లేదండోయ్. చాడాశాస్త్రి గారు ఈరోజే ఈ పోస్టుని పెట్టారు, అది మీకు వినిపిస్తున్నాను అంతే. భారత కరెన్సీ పాత 500, 1000 రూపాయల నోట్లలో సెక్యూరిటీ కోసం నోటు మీద పడే వెలుతురుని బట్టి రంగులు మార్చే ఒక ఆకుపచ్చ గీత ఉండేది. దీనినే ఎక్స్క్లూజివ్ కలర్ షిఫ్ట్ సెక్యూరిటీ థ్రెడ్ అంటారు. దీనిని సరఫరా చేయటంలో సందేహాస్పద పద్ధతులని అనుసరించారు అనే ఆరోపణలపై మాజీ ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారామ్ మరియు యూకేకి చెందిన కంపెనీ డి లా రూ పై సిబిఐ 2023లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసి ఆ తరువాత అరవింద్ ఇంటిపై జరిపిన దాడుల్లో సిబిఐ కొన్ని ముఖ్య పత్రాలని స్వాధీనం చేసుకుంది. అయితే ఈ కరెన్సీ నోట్ల స్కామ్ ఏంటో తెలుసుకోండి అంటూ రాశారు. ముందు వెనక చూడకుండా మోడీ హడావిడిగా నోట్ల రద్దు అసలు ఎందుకు చేసి ఉంటాడో ఇది పూర్తిగా చదివిన తర్వాత అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. 2004లో వాజ్పేయి ఓడిపోయి యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెన్సీ నోట్ల కోసం సెక్యూరిటీ థ్రెడ్లను సరఫరా చేయడానికి డి లా రూ అనే బ్రిటిష్ కంపెనీ కాంట్రాక్టును పొందింది. ఈ ఒప్పందాన్ని అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం గారు ఆమోదించారు. 2010 వరకు అంత సజావుగానే సాగింది. అయితే ఈ డి లా రూ కంపెనీ పాకిస్తాన్కి కూడా ఇదే కరెన్సీ ప్రింటింగ్ పేపర్లు అలాగే ఇతర సామాగ్రిని సరఫరా చేస్తున్నట్లు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ వీటితో భారత నకిలీ కరెన్సీలను పెద్ద మొత్తంలో ముద్రించడానికి ఉపయోగిస్తోందని భారత్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు 2010లో కనుగొన్నాయి. అదృష్టవశాత్తు ఆ టైంలో కాస్త నిజాయితీపరుడైన ప్రణబ్ గారు ఆర్థిక మంత్రిగా ఉండడంతో బ్రిటిష్ కంపెనీతో ఈ కాంట్రాక్టు రద్దు చేసి హోమ్ మినిస్ట్రీకి చెప్పి ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అప్పుడు హోమ్ మినిస్టర్ గారు చిదంబరం గారు. ఈ చిదంబరం గారు జూలై 2012లో ఆర్థిక మంత్రి అయ్యారు. అక్కడి నుంచి మళ్లీ కథ మలుపు తిరిగింది. 2023లో సిబిఐ పట్టుకున్న ఆర్థిక శాఖ కార్యదర్శి ఈ అరవింద్ గారు అప్పుడు చిదంబరం దగ్గర ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా ఉండేవారట. ఆయన రాసిన ఉత్తరం ఆధారంగా డి లా రూ కంపెనీపై నిషేధం ఎత్తివేశారు. వెంటనే ఈ అరవింద్ గారు ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యత స్వీకరించి మళ్లీ 3 సంవత్సరాలకి, అంటే 2012లో కదా జరిగింది, 2015 వరకు మురిగిపోయిన డి రూల కాంట్రాక్టును పునరుద్ధరించారన్నమాట.
ఆర్థిక మంత్రి అనుమతి లేదు. అంతేకాదు కాంట్రాక్టు ఇచ్చే ముందు హోంశాఖ నుంచి ముందస్తు అనుమతి NOC పొందాలి. అది తీసుకోలేదు. ఈ సెక్రటరీ 2015 వరకు అదే సీట్లో ఉన్నారు. 2004లో ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం గారు ఈ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తే 2010లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారి సిఫారసుతో అప్పటి హోంమంత్రి చిదంబరం గారు ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెడితే ఒక సాధారణ ఆర్థిక శాఖ కార్యదర్శి ఆ కంపెనీపై నిషేధం ఎత్తేయండి అని సిఫారసు చేస్తే 2012లో మళ్లీ చిదంబరం గారు ఆర్థిక మంత్రిగా ఉండగా నిషేధం ఎత్తివేశారు. అంటే దీని వెనక సూత్రధారి చిదంబరం. అసలు ఇంకో సంగతి తెలుసా అంటూ ఈ కంపెనీ 2004లోనే తప్పుడు సమాచారం ఇచ్చి కాంట్రాక్టును పొందింది. ఎలా అంటే ఈ కంపెనీని 2004లో ప్రత్యేకంగా భారత్ కోసం గ్రీన్ టు బ్లూ కలర్ షిఫ్ట్ క్లియర్ టెక్స్ట్ MRT మెషిన్ రీడబుల్ సెక్యూరిటీ థ్రెడ్ను భారత్ బ్యాంక్ నోట్ పేపర్లో సెక్యూరిటీ ఫీచర్గా ఉపయోగించడం కోసం అభివృద్ధి చేసిందని, ఇది ప్రత్యేకమైన తయారీ హక్కులని కలిగి ఉందని, అంటే పేటెంట్ ఉంది అని ప్రత్యేకంగా పేర్కొని భారత్ నుంచి కాంట్రాక్టు సంపాదించింది. అయితే CBI కనుక్కున్నది ఏంటి అంటే 2004లో కాంట్రాక్టు పొందేసరికి ఈ కంపెనీకి ఎటువంటి పేటెంటు లేదు అని, 2004లో అప్లై చేస్తే 2011లో పేటెంట్ వచ్చిందని, కానీ ఆర్థిక శాఖ కానీ ఆర్థిక మంత్రి చిదంబరం కానీ పేటెంట్ నిజంగా ఉందా లేదా అనే విషయం కాంట్రాక్టు ఇచ్చే ముందు 2004లో క్రాస్ చెక్ చేయలేదు. ఇంకా CBI కనుక్కున్నది ఏంటి అంటే ఈ డీలారు కంపెనీ తరపున అగ్రిమెంట్లో సంతకం చేసిన అనిల్ రఘుబీర్కి జీతం కాకుండా ఏదో ఆఫ్షోర్ ఫారెన్ కంపెనీ నుంచి 2011లో 8.20 కోట్లు నగదు ముట్టింది. ఎవరివి ఈ ఆఫ్షోర్ కంపెనీలు? పాక్ ISIవా ఏమో. 2004 నుంచి 2014 వరకు మధ్యలో 2 సంవత్సరములు మినహా ఒకే కంపెనీ మనకు మరియు పాకిస్తాన్కి కూడా కరెన్సీ పేపరు, సెక్యూరిటీ థ్రెడ్ సప్లై చేసిందిట. బహుశా చిదంబరం గారి సహాయ సహకారాలతో అని క్వశ్చన్ మార్క్ వేశారు. పాక్ ISIకి మన దేశ కరెన్సీ దొంగనోట్లు ప్రింట్ కొట్టి దేశంలోకి వదలడం, ఇస్లామిక్ టెర్రరిస్టులకి, నక్సల్స్కి, ఖలిస్తాన్ ఉగ్రవాదులకి పంపిణీ చేయటం ఎంత సులువో ఇప్పుడు ఆలోచించండి. దేశంలో ఏవి అసలు నోట్లు, ఏవి దొంగ నోట్లు తెలియనంత పక్కాగా దొంగ నోట్ల ప్రింటింగ్ జరిగింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రమైంది అంటే 500 రూపాయలు గాని 1000 రూపాయల నోట్లు గాని ఏవి నిజమైనవి, ఏవి నకిలీవి పోల్చుకోలేనంత పక్కాగా దొంగ నోట్ల చలామణిలో ఉన్నాయని, ప్రజలు సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అక్టోబరు 2016లో RBI ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. 2009లో వచ్చిన ఇండియా టుడే రిపోర్టు ప్రకారం 90,000 కోట్ల విలువగల ఫేక్ కరెన్సీ దేశంలో ISI ద్వారా చలామణిలో ఉండేదట. నోట్ల రద్దు తర్వాత దేశంలో టెర్రర్ దాడులు తగ్గి పాక్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు చిన్నాభిన్నం అయ్యిందో ఆలోచించండి. భారత్లో ఇంటి దొంగలే పాక్కి బలం. మీకు సంగతి తెలుసా? 2016లో నవంబర్ 8వ తేదీ మోడీ నోట్ల రద్దు ప్రకటించారు. దీని ప్రకంపన పాక్లో ఎంతలా ఉంది అంటే మనం పైన చెప్పుకున్న పాక్లో భారత్ దొంగ నోట్ల ముద్రణా సూత్రధారి అయిన పాక్ డాన్ జవేద్ ఖాన్ని నోట్ల రద్దు ప్రకటించిన నెలకే అంటే డిసెంబర్ 12, 2016న నిర్మాణంలో ఉన్న భవనం మీద నుండి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఒకవైపు పాక్కి ఇలా పరోక్ష ఆర్థిక సాయము, మరోవైపు ఉగ్రవాదులతో సుహృద్భావ వాతావరణంలో చర్చల కోసమని మన భద్రతా దళాలు కష్టపడి పట్టుకుని జైల్లో శిక్షలు అనుభవిస్తున్న 25 మంది ఉగ్రవాదులని 2010లో పాక్ బోర్డర్ వరకు తీసుకువెళ్లి అదే భద్రతా దళాలు విడిచిపెట్టవలసిన పరిస్థితి కల్పించింది సోనియా ప్రభుత్వం. అలా విడిచిపెట్టిన వాళ్లలో లతీఫ్ అనేవాడే ఆ తరువాత కాలంలో పఠాన్ కోట వద్ద జరిగిన ఉగ్రవాద దాడి మూల సూత్రధారి. మీకు అర్థమైంది కదా, సోనియా గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు పాక్ ఎంత పచ్చగా ఉండేదో, మోడీ వచ్చాక ఎలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందో. అందుకే పాక్ కూడా మోడీ ప్రభుత్వం పోయి సోనియా ప్రభుత్వం మళ్లీ రావాలని కోరుకుంటోంది.
ఇక్కడ కొసమెరుపు అని చెప్పి రాశారు చాడా శాస్త్రి గారు. రాహుల్ గాంధీ ఆ మధ్య చేసిన భారత్ జోడో యాత్రలో పైన చెప్పుకున్న మాజీ ఆర్థిక సెక్రటరీ అరవింద్ మాయారాంతో కలిసి నడిచారు. ఫోటోలో రాహుల్ గాంధీ పక్కన గళ్ళ షర్టు వేసుకున్నవాడే ఆ అరవింద్ మాయారాం అని చెప్పి ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. అది కూడా నేను దీని మీద పెడుతున్నాను, ఒకసారి చూడండి. తీగలాగితే డొంకంతా కదిలిందిట. మోడీ గారు నోట్లు రద్దు చేశారు అని చెప్పి నరేంద్ర మోడీ గారి మీద విమర్శలు చేశారు. ఆ రోజు గనక అలా చేసి ఉండుండకపోతే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏమైపోయేది? దేశ ద్రోహులు మన దేశంలో ఎలా విజృంభించేసేవారు? ఒకసారి ఊహించుకుని చూడండి. అది ఊహించుకోవడానికే భయంకరంగా లేదా? ఊహించండి. ఈ విషయాల్లో ఏది ఒక్కటి కూడా నా సొంతంది లేదు. అన్నీ శ్రీ చాడా శాస్త్రి గారు రాసిన పోస్టులోవే మీకు చదివి వినిపించాను. ఎందుకంటే ప్రతి విషయం మనం తెలుసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి నరేంద్ర మోడీ గారు అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారు అని మీద పడిపోతూ ఉంటారు కదా. ఆయన ఏం చేసినా భారతదేశం కోసం చేస్తారు, హిందువుల కోసం చేస్తారు, హిందూ ధర్మరక్షణ కోసం చేస్తారు, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కోసం చేస్తారు అని గుర్తుపెట్టుకుంటే అవాకులు చవాకులు మనం పేలం. ఇప్పుడు చెప్పండి, దేశాన్ని ఎవరి చేతిలో పెట్టాలనుకుంటున్నారు?